గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చిలక్క చెప్పినట్టుగా చెప్పాను. ఎవరైనా వినిపించుకున్నారా? ఎత్తడయ్యారు కదరా, ఎందుకు అతని జోలికి వెళ్ళాలి, ఎందుకు తన్నులు తినాలి? ఏంటే ఇది? తగలకూడని చోట్ల తగులుంటే ఏమై ఉండేది? సరసు పసుపు నూరి పట్టువేయి. బయటరా. అవునయ్య గారు. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తుంటారు. రేపు కాలో చెయ్యబోయిందనుకో అంకాళమ్మ గుడి దగ్గర కూర్చొని బూస్టెత్తుకోవాలి. ఏమయ్యా, తినేది గుప్పెడన్నం, అది నిజాయితీగానే సంపాదించుకొని తినొచ్చు. అది వదిలేసి ఏమైనా తిన్నావా? ఏందమ్మా సమతే, మా కొట్టు మీద ఎప్పుడు దయ చూపిస్తా? ఇదిగో ఇయ్యాలి వచ్చానుగా. అవును, సేటు గారు మాలేస్తున్నారు కదా. మరి సేటు మాల తీస్తాడు. ఏ మా సుసి వచ్చింది కదా, మాలేసుకుంటే నీసు చేయడం కుదరదు. నీసు లేకపోతే మాకెవరికి ముద్ద దిగదు కదా. తనేమో పెద్దింటి పిల్ల, ఉన్నంత వరకు రుచిగా వండి పెట్టాలి కదా, అందుకే మాల తీస్తాడు. అయితే మాల తీసి అంత దగ్గర బంధువులా? మరే సుశీల్ నాన్న దగ్గరే మన సేటు 15 ఏళ్లకు పైగా పనిచేశాడు. అప్పుడే నడివిరికి మన సోదరు గారి దగ్గర పనిలో చేరాడు. సుసి మన సేటు ఎత్తుకు పెంచిన పిల్ల. మా అబ్బాయి చిన్నప్పుడు సుసి వాడిని ఇదిగో మాటల్లో పెట్టి ఎముకలేత్తను. నువ్వు ఇంటికెళ్ళు సుమతి, మెత్తటి ముక్కలు చూసి పట్టుకొస్తాను. వెళ్ళు. అట్టాగే వచ్చేటప్పుడు వడ్డీ డబ్బులు మర్చిపోక. నీ చేత్తో వండే పులుసులో ఇవన్నీ ఉడికిపోవాలని ఎంతగా ఆశ ఎదురు చూస్తున్నా చూడక. ఇదిగో సొల్లు కబుర్లు ఆపి బుట్ట తీసుకొని ఇంటికాడికి రా. చేపలు రొయ్యలు బొమ్మిడాలే. రూమ్ చాలా ప్రెజెంట్ గా ఉంది అంకుల్. ముందు ఇదే నా రూమ్. నువ్వు వస్తున్నావు అనగానే కొత్త టీవీ, కొత్త ఫ్రిడ్జ్, కొత్త ఏసీ అదర కొడుతున్నావు సేటు. ఆ కాలు దించరా. నిజంగానా? నేను ముందుగానే చెప్పాను కదా అంకుల్, నా కోసం స్పెషల్ గా ఏం చెయ్యొద్దని. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు బాగుండాలి అంతే. మంచి స్మెల్ వస్తుంది. మటన్ ఫిష్. సుమతి నీ కోసం కిచెన్ లో మిలిటరీ హోటల్ నడుపుతోంది. రా. ఏంటి అంకుల్, బెంగళూరుకి వచ్చే ఉద్దేశమే లేదా? నువ్వే వెళ్ళి తీసుకోపో. పెళ్ళాడువా నువ్వు? సేటు, దీన్ని ఎక్కడ పెట్టాలి? అక్కడ పెట్టు. సేటు, కొంచెం నీళ్ళు ఇవ్వు. వినిపించలేదు. సుమతి, కొంచెం మంచి నీళ్ళు ఇవ్వు. నువ్వే తీసుకొని తాగ. అందరికి నేను పని చెప్తుంటే ఇటు నాకు ఆర్డర్ రాస్తే. అతను ఎంత టైర్డ్ అయ్యి వచ్చాడు, మంచి నీళ్ళు అడిగితే ఇవ్వకూడదా? వద్దు సుసి. అయ్యా, నీకు ఆడి గురించి తెలీదమ్మా. లేదు, ఒక్కసారి చూస్తే చాలు ఎవరెలాంటి వాళ్ళు తెలుసుకోవచ్చు. అతను చాలా మంచివాడు. బాలు మంచోడా? అయిపోయా. అదే మంచి నీళ్ళు అడిగారు కదా, ఎవరు పట్టించుకోలేదు. నువ్వు చాలా మంచిదాన్ని సుసి. సుసి, ఫ్యాన్ కొంచెం ఆన్ చేయవా? బాగా వేడిగా ఉంది. సుసి, ఆ ఫ్యాన్ కొంచెం ఇటువైపు తిప్పు. ఇటు ఇటు ఇటు. ఏ సుసి, కొంచెం లెఫ్ట్ తిప్పు. లెఫ్ట్. అంతే, అలాగే వచ్చు. స్టడీ. సుసి, ఆ టేబుల్ కొంచెం ఇటువైపు జరుపు. ఏంటి పెయిన్ అమ్మడు? జరుపు. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. ఓవర్గా ఉందా? సరే, నేనే పెట్టుకుంటానులే. సుసి, ఇవాళ నువ్వు రిలీజ్ అయినట్టే. ఇది సుసి, తనతో ఏంటి మాటలు? ఈ టేబుల్ మీద నవరత్న ఆయిల్ ఉంటుంది, ఇవ్వు. ఏంటది? నడు నొప్పి సుసి, లేవలేకపోతున్నాను. సుసి, కొంచెం పెయిన్ గా ఉంది, నీ చేత్తోనే రాసేవా? అదే ఆ పంచ్ ఇచ్చినప్పుడు కొంచెం లాకేయండి ప్లీజ్. ఏంటి సెటు, విశేషమా? ఉపవాసమయ్యా. మటన్ ఫిష్ కొన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒట్టి పుకారు. మొత్తం లాగించేస్తాడు, మనకేం మిగల్చడు. చూసి దిక్కులు చూడకుండా పంచ్ చూడు. జాగ్రత్త, మెల్లగా, కొంచెం వెనక. మసాజ్ కూడా సరిగ్గా చేయడం తెలియట్లేదు నీకు. మసాజ్ ఏమంటే కైమా గుడ్డట్టు కొడతావేంటి? గొంతు పిసికేస్తాను. బాగుంది సీను. అక్కడ దెబ్బలు తినోడు హాస్పిటల్ పడితే నీకు ఇక్కడ ఆయిల్ మసాజా? ఏంటి బాలో, ఈ రోజు ఫైట్ లో కొంచెం ఫోర్స్ ఎక్కువైనట్టుంది. ఏం లేదు, ఫిగర్ కొట్టమనేసరికి బ్లడ్ కొంచెం హీట్ అయిందిరా. కరెక్ట్ గా చెప్పావు. ఏంటి కరెక్ట్? కొట్టానంటే అదేదో మంచి ఫిగర్ అయినా పర్వాలేదు, ఒక చెత్త ఫిగర్ కి ఇంత బిల్డప్. మంచి ఫిగరో చెత్త ఫిగరో, ఫిగరేగా. అవునా చూసి ఎవరా ఫిగరు?
నువ్వే ఆ? నేనా? నీకు ఎంత కొవ్వుంటే నన్ను ప్రేమించు. నిన్ను? ఆగు. నన్ను ప్రేమించారా? నేనేం చేశానో చూడు. పాపం. దొరికావా? అంతే. వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత రకరకాల సమస్యలతో జీవితం మీదే విరక్తి పెంచుకుంది. ఇక్కడ ఉన్నంత వరకు ఇదే నవ్వు సంతోషం తన ముఖంలో ఉండాలి. జాగ్రత్త. ఏయ్! ఏయ్! సుసి నిన్ను బయటికి రమ్మన్నారు. ఏమైంది? ఏమైంది? బాలు, ఎందుకు ఇలా లాక్కెళ్తున్నావ్? ఏమైంది బాలు? ఏమైనా ప్రాబ్లమా? ఏం షాంపూ వాడతావేంటి? అది ఇప్పుడు చాలా ముఖ్యం. ఏమైంది? ఏ సుసి ఉండు, ఒక్క నిమిషం ఉండు. ఏం నేను చేస్తున్నావు? చెప్తున్నాను, ఉండు. నా చెయ్యి. ఉండు సుసి. అది నువ్వు చేస్తున్నావు. నీకు తెలీదు, తర్వాత అంతా వివరంగా చెప్తాను. ఏం చెప్తావు? ఏంటక్కడ? ఉండు చెప్పు. సుసి. వదలు. నా మాట విను. నేను వెళ్ళాలి. వచ్చేస్తున్నారు, నేను వచ్చేస్తున్నారు. వెళ్ళాలి. వాళ్ళు నేను వచ్చేస్తున్నారు. వదలు. విషయం వేయకుండా చెప్పమంటున్నావు. ఏంటిది? ఉండు, ఇక్కడ ఉండు. నేను చెప్తాను ఇక్కడే ఉండు. లేదు, నేను వెళ్ళాలి. సుసి సైలెంట్ గా ఉండు. మాట్లాడు. లేదు, వదలు. నేను వెళ్ళాలి. ఉండు. ఏయ్, సుసి. నేను చెప్తే విన్నావా నువ్వు? సంవత్సరం తప్పించుకుంటున్నావుగా, ఈ సంవత్సరం ఎలా తప్పించుకుంటావు చూస్తా. బాగా అయిందా? చెప్తే విన్నావా నువ్వు? ఒక 2 minutes వెయిట్ చేయి అన్నాను. విన్నావా? అయిపోయింది. పిచ్చ కామెడీగా ఉన్నావు చూసి. అందుకే పెద్దవాళ్ళు చెప్తే వినాలి చూసి. ఈ సంవత్సరమే కాదు, ఎన్నో సంవత్సరాలుగా ఎవరు నా మీద రంగు నీళ్ళు చల్లలేకపోయారు. ఎవరికి ఆ దమ్ము? ఆ? ఏయ్, చాలు చాలు. ఏయ్, ఆగండి ఆగండి. నేను కలర్ఫుల్ అయిపోయాను, ఇప్పుడు ఊరంతా కలర్ఫుల్ అయిపోవాలి. పదండి. పద. ఏ ఉండు, ఇలాగ వెళ్తే కనిపెట్టేస్తారు. ఉండు. ఏ బాలు, నీ మీద కూడా రంగులు పడ్డాయి. మోస్తావా? పదండి పదండి. ఎక్కడికి బాలు? సేట్ ఇంటికా? అవును. ఇదిగో వచ్చేస్తున్నా. త్వరగా రావయ్యా. ఎందుకు వైట్ షర్ట్ వేసుకుని రమ్మన్నావు? వేసుకున్నావా? వేసుకున్నానయ్యా. ఇది వేసుకునే దగ్గర నుంచి చాలా బ్రైట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. సరే ఫీల్ అవ్వలేదు. వేసుకున్నావా? చేయించాను. సరే, సరే, ఏంటి సేట్ ఇంటికా? ఇదిగో వచ్చేస్తున్నా. బాలు, ఒక మేట జరిగిపోయింది. ఏంటి? మా మామ కాలు దారి కాలువలో పడి కాళ్ళు కొట్టుకున్నాడు. ఏ, సేటింటికి రారా. ఏంటి సేటు కాళ్ళు కొట్టుకున్నాడు? ఫైనాన్స్ చేస్తాడా? వస్తానా? సరిగానే వైట్ షర్ట్ వేసుకున్నావా? గంజి పెట్టి ఇస్త్రీ చేయించుకున్నా. ఓకే, త్వరగా వచ్చి. ఇదిగో వచ్చేస్తానా? అందివే. వచ్చేసాను బాలు. మ్యాటర్ ఏంటో చెప్పు. నువ్వే చెప్పాలరా. నేనేదో చెప్పాలరా? ఎవడన్నా తెలచొకేసులో మంది? నిన్నెవడరా రమ్మన్నది? ఏయ్, ఆ? మీరెవ్వరూ నన్నేమీ చేయలేరు. వద్దు విప్పే. అందరూ మూర్చిపోతారు. హెచ్చరిస్తున్నా. విప్పండ్రా. చెప్తున్నాను, చెప్పొద్దు. తర్వాత మీ ఇష్టం. ఏయ్, ఏంట్రా ఇది? అసహ్యంగా గోచితో వచ్చావు. ఏయ్, వెళ్ళిపోయిరా. అంతే. కొట్టుకురా, నిన్ను కైమా చేస్తా. ఏయ్, త్వరగా కానివ్వండిరా. బండి స్టార్ట్ చేయి. ఏయ్, ఏంటి అంత డల్ గా ఉన్నారు? రాత్రి కొట్టిన మంది ఇంకా తగలేదా? కానివ్వండి కానివ్వండి. ఏ ఉండు. ఏంటి పొద్దున్న అందరినీ దబ్బాయిస్తున్నావు? నువ్వెక్కడికి? ఆశ్రమానికి స్వామీజీని చూడాలి. నీకెలా తెలిసింది? మీ కేకలు అరుపులు ఊరంతా వినిపిస్తున్నాయిగా, నాకు వినిపించవా? నిద్రే పట్టణం లేదు. చూసేవా చూసి ఒక్కడు కూడా కారు ఎక్కట్లేదు. నువ్వురా, మనం కార్లో వెళ్దాం. కార్లుడా? మేము రావట్లేదు, బైక్ లో వెళ్తాం. అంటే నా కారుకి ఇప్పటికీ మోక్షం రాలేదన్నమాట. బండి తీవయ్యా. సర్లేండి, ఏదో కంపెనీ ఇద్దాం అనుకున్నాను. చూడగానే వస్తాను.
బ్యాగ్ అన్నాక డబ్బులు ఉండాలి. నీ దగ్గర లేదా? రే బాలు, ఏంటన్నా? ఆ స్కూల్ పిల్లలకి భోజనం అది రెడీ అంకుల్. రాత్రి మీరు బాలుతో చెప్పినట్టు భోజనాలు, ఐస్ క్రీమ్లు అన్ని రెడీ. మీరేం వరి అవ్వద్దు. అరే చూసావటే, ఓసి దీని దుంప తెగ అన్ని పనులు తనే చేసినట్టు సీన్ మొత్తం మార్చేసిందే. నువ్వు స్వామీజీని చూడటానికి వెళ్తున్నావమ్మా? వెళ్ళరా. స్వామీజీ చాలా మహిమ గలవారు. ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. బాలు, స్వామీజీని మన స్కూల్ విషయం అడగటం మర్చిపోకు. సరేనన్నా. సరసు, నేను పని మీద బయటికి వెళ్తున్నాను. మన రాంప్రసాద్ ఉన్నాడు కదా, ఏదో సంబంధం అని చెప్పాడు. ఇదైనా కుదురుతుందేమో చూద్దాం. వెళ్ళరానా? వెళ్ళండి. రా. ఒరే ఒరే ఆగు. ఏంటి? అది ఇది మాట్లాడి నేను చెప్పింది అడగడం మర్చిపోకు. పోమ్మా, నీకు వేరే పని లేదు. ఒరే నా బంగారు కొండవు కదూ. బాలు, అమ్మ చెప్పేది విను. అమ్మేదో చెప్తూ ఉంటుంది, నువ్వు సరే, నాతో చెప్పమ్మా. అదేనమ్మా, మా అబ్బాయికి సంబంధాలు చూస్తున్నాం, కానీ సరిగ్గా ఏది కుదరడం లేదు. వీళ్ళ నాన్నగారేమో ఆ పేట ఈ పేట అంటూ రోజు రిక్షాలో ఊరంతా గాలిస్తూనే ఉన్నారు. అయినా మన కుటుంబానికి తగ్గ సంబంధం దొరకలేదని రాత్రంతా గొణుగుతూనే ఉన్నారు. అందుకేనమ్మా స్వామీజీతో చెప్పామంటే ఏదో మార్గం చూపిస్తారని. మీరేం బాధపడకండి, బాలు స్వామీజీని అడుగుతాడు. జాగ్రత్త. ఇదేవరో తిరుపతి కొండ బైక్ అమ్మడు. నన్ను కంట్రోల్ చేయలేకపోతున్నానే. అది అలవాటు అయిపోయింది. వదా వస్తామా? బాలు, సాయంకాలం మ్యాచ్ ఉంది, మర్చిపోకు. వచ్చేస్తాను రా. బాలన్న నమస్కారం. నమస్తే. నీకు ఎన్ని కాల్ ట్యాక్సీలు ఉన్నాయి? 212 ఉన్నాయి చూసి. ఈ వీధి దాటడానికి 1 hour పట్టేలా ఉంది. పుట్టి పెరిగిన చోటుగా చూసి ఎవరిని పరాయవాళ్ళగా చూసింది లేదు. అందరూ రిలేషన్స్ లెక్కే. ఫ్లాట్స్ లో చూస్తున్నాగా, పక్కింట్లో మనుషులు కానీ ఎదురింట్లో దూరం చంపేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అలా కాదు, ఎవరికి ఏమైనా పరిగెత్తుకు వచ్చేస్తారు. తినే తిండి, సంతోషం, దుఃఖం అన్నిట్లోనూ పాలు పంచుకుంటారు తెలుసా. అదే బాలు నాకు బాగా నచ్చింది. ఒకే ఇంట్లో ఉన్న ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోరు. ఇక్కడ అంతా విచిత్రంగా ఉంది. అవును చూసి, సుమతి చెప్పింది మీ బాబు కొంచెం ఆర్మీ ఆఫీసర్లా స్ట్రిక్ట్ అంట కదా. సంతోషంగా ఉన్నప్పుడు ఎందుకు ఆ విషయం గుర్తు చేస్తావు? ఇంట్లో ఉంటే ఎస్కాట్, బయటకు వెళ్తే ఎస్కాట్. అయ్యో, ఆ టాపిక్ వద్దు, వదిలే. సర్లే, నువ్వు మూడోటి అవుకో. చూసి కొంచెం ఈ ఫోన్ తీవా. ఓకే తీస్తున్నా. హలో, అంకుల్, నీతో మాట్లాడాలి. ఎవరు? మాట్లాడు. సేటు మాట్లాడేశాను, అదేం ప్రాబ్లం లేదు. నేను డైరెక్ట్ గా ఆఫీసర్తో మాట్లాడాను. మన సొసైటీలో నిర్ణయం తీసుకుంటే చాలని చెప్పారు. ఏం ప్రాబ్లం లేదట. రే, కార్లో ఉన్నవన్నీ దించండి రా. హే, చాలా ప్లెజెంట్ గా ఉంది కదూ. రండి. ఇవాళ అందరికీ ఐస్ క్రీమ్. పని మీద వెళ్ళారా? సుసి, మిస్ బెంగళూరు మిస్ చేసుకుందిరా. ఏం నవ్వుతున్నావు సుసి? రే, గెస్ట్ వచ్చారు, వెళ్ళి పలకరించరా. వెళ్ళండి. పిల్లలతో ఉంటే టైమే తెలియదు సుసి. నేనైనా పర్లేదు, చౌదరి గారు వచ్చారనుకో, క్రికెట్ గోల్డ్ ఆట ఆయన పిల్లాడైపోతారు. చూద్దాం రండి. ఇదిగో ఇదే ఆ కింగ్ కాంగ్. మనం ఊహించినట్టే అది మన దగ్గరకు వస్తోంది. మమ్మీ, దీని నడకే చాలా స్టైల్ గా ఉంది మమ్మీ. పాపం దానికి పైల్స్ అటాక్ అయినట్టుంది పాప. తీసుకువెళ్ళండి. తీసుకొచ్చిన చాక్లెట్లు బిస్కెట్లు తీసుకెళ్లి సీక్రెట్ గదిలో పెట్టండి. మమ్మీ, దీన్ని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది మమ్మీ. పాపా, దీనికంటే మీ నాన్నే చాలా భయంకరంగా ఉంటాడు. ఈ కింగ్ కాంగ్ మనల్ని ఏమీ చేయదు పాపా, అది చాలా మంచిది. చాలా సంతోషంగా ఉన్నారు కదూ. ఆశ్రమాన్ని ఇంకా డెవలప్ చేయాలి చూసి. అక్కడ లైబ్రరీ కట్టాలి, హాస్పిటల్ బిల్డింగ్ ఫౌండేషన్ వేసాం. చాలా ప్లాన్స్ ఉన్నాయి, చూద్దాం. మనసుకి ఎంతో హాయిగా ఉంది. దీనిదేమని చూసి, వచ్చి స్వామిజీ గారిని కలు, టోటల్ గా ఫ్రీ అయిపోతావు. పద. బాలు, ఎలా ఉన్నావు బాబు? సుసి, బెంగళూరు నుంచి మన సేటు వాళ్ళ ఇంటికి వచ్చింది. నమస్కారం. పిల్లలకి యూనిఫామ్లు ఏమైనా కావాలా స్వామిజీ? నాన్నగారు పంపినవే 2-3 సంవత్సరాల దాకా సరిపోతాయి. అవసరమైతే నేనే అడుగు. స్వామిజీ, తర్వాత ఈ స్కూల్ మ్యాటర్ ఎప్పుడైపోతుందని నాన్నగారు కనుక్కోమన్నారు. త్వరలోనే అవుతుంది బాబు. బిల్డింగ్ కట్టి 2 ఏళ్ళు అవుతుంది, ఇంకా జియో పాస్ అవ్వలేదు. నెల రోజుల్లో అయిపోతుంది. సరే స్వామిజీ, నేను పిల్లలతో కాసేపు ఉండి తర్వాత బయలుదేరుతాను. మీ అమ్మగారు అడగమన్న విషయం. ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? ఏమిటి విషయం చెప్పు బాబు. అది ఏం లేదు స్వామిజీ, అంతా నా పెళ్లి మ్యాటరే. నాన్నగారు తిరగని చూడలేదు. ఏ అమ్మాయిని చూసినా నాకు తగిన పిల్ల కాదని వచ్చేస్తున్నారు.
రోజు వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే అమ్మాయి ఎటువైపు నుంచి వస్తుందో మీరు చెప్పారంటే నాన్న అటువైపు ఎదుగుతారు. అమ్మాయి నీ పక్కనే ఉంది. ఈ అమ్మాయే బాబు నీ జీవిత భాగస్వామి.